యెషయా గ్రంథము 59వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 59. ఈ అధ్యాయము నిస్సహాయ స్థితిలో ఉన్న మానవునికి కలిగే దేవుని సహాయపు అధ్యాయము అని చెప్పవచ్చు. 59వ అధ్యాయాన్ని ద చాప్టర్ ఆఫ్ గాడ్స్ హెల్ప్ అని పిలుస్తారు. దేవుని సహాయము కలిగిన అధ్యాయంగా ఈ అధ్యాయం చెప్పబడుతుంది. ఈ అధ్యాయంలోకి వెళ్ళకముందు ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు కూడా సహాయం కొరకు ఎదురు చూస్తున్నావేమో. మనుషుల సహాయము వ్యర్థము, రాజుల సహాయం వ్యర్థం, అధికారుల సహాయం వ్యర్థం, బంధువుల, స్నేహితుల, పొరుగువారి సహాయం ఇవన్నీ కూడా వ్యర్థం. ఒకవేళ మనుషులు ఏదన్నా సహాయం చేసినా అది నీకు తాత్కాలికంగా ఉపయోగపడుతుందే కానీ నీ జీవితానికి అది పూర్తి శాశ్వత పరిష్కారం కాదు. అంతేకాదు, మనుషుల సహాయము ఇప్పుడు సహాయంలాగా కనపడినా రేపది సమస్యగా మారవచ్చు. ఈ దినాన మనుషుడు నీకు చేసే ప్రతి సహాయం వెనుక ఒక సమస్య దాగి ఉందని గుర్తుపెట్టుకో. కాబట్టి ఈ సహాయం కొరకు ఏం చేయాలి? ఈ సహాయం కొరకు ఎటు చూడాలి? దావీదు కూడా తన జీవితంలో ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. తరమపడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, ఒంటరి అయిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, అవమానాల్లో ఉన్నప్పుడు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది చూశాడు. కొండల తట్టు కనులెత్తాడు. అది తల్లిదండ్రుల నుంచి రాలేదు, బంధువుల నుంచి రాలేదు, స్నేహితుల నుంచి రాలేదు, కుటుంబం నుంచి రాలేదు, మరి ఎక్కడి నుంచి రాలేదు. ఒకటే తెలుసుకున్నాడు దావీదు, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. భూమి ఆకాశంలో సృజించిన యెహోవా వలనే నాకు సహాయం కలుగునని చెప్పాడు. ఇది నన్ను నువ్వు కూడా ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నావు? ఏ సహాయం కొరకు నువ్వు ఆశపడుతున్నావు? ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకో, ఆయన నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ 59వ యెషయా గ్రంథము దేవుని సహాయము ప్రజలకు ఎందుకు కలగట్లేదు? అందుకనే ప్రపంచంలో 4 మిలియన్ల కన్నా ఎక్కువ అమ్ముడైన ఒక గొప్ప పుస్తకము రబ్బీ హెరాల్డ్ కోప్నర్ అనే ఒక గొప్ప రచయిత రాశాడు. వెన్ బ్యాడ్ టైమ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్ అనే ఒక గొప్ప పుస్తకం న్యూయార్క్ టైమ్స్లో బెస్ట్ సెల్లర్గా 1987వ సంవత్సరం అంతా కూడా ఆ పుస్తకము అమ్ముడవుతూ వచ్చింది. అవును, ఎందుకు మంచి ప్రజలకు చెడ్డ కార్యాలు జరుగుతాయి అని రాస్తూ కుప్నర్ గారు ఆ పుస్తకం అంతా కూడా ఆ పుస్తకంలో దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అనే విషయాన్ని రాస్తూ వచ్చాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని అడుగుజాడల్లో నడిచినంత కాలం నీ జీవితంలో ప్రియ సహోదరుడా వచ్చే ప్రతికూల పరిస్థితి కూడా అది నీకు అనుకూలంగానే అనిపిస్తుంది. అది ఏదైనా కావచ్చు, అది నీకు నెమ్మదిగా అనిపిస్తుంది. ఇంకా ఆ పుస్తకంలో ఏమంటాడంటే, ఒక ట్రైను బయలుదేరి వెళ్తున్నప్పుడు చాలా దూరం వెళ్ళాలి. ఆ ట్రాక్ దగ్గర ఎవరు కాపలా ఉండరు, ఆ ట్రాక్ ఎవరు కనిపెట్టుకోరు. అయినప్పటికీ కూడా ఆ రైలు డ్రైవర్ విశ్వాసం ఏంటంటే, నేను గమ్యానికి చేరగలను, మధ్యలో ఏ ఆటంకాలు వస్తాయి, పట్టాలు తప్పిపోతాయా, పట్టాలు ఏమన్నా పాడైపోతాయా, పట్టాల మీద ఏమన్నా అడ్డొస్తాయా అనేది ఆలోచించడు. కానీ ఆ డ్రైవర్ గారికి ఒకటే ఒక గమ్యము, ఒకటే ఒక గురి, ఆలోచన ఏంటంటే, మరి నా యొక్క గమ్యాన్ని నేను చేరుకోవాలి. అందుకనే అలాంటి విశ్వాసంతో మనం కొనసాగాలి. నీ జీవితంలో ఏదో అడ్డొస్తుందని, ఏదో ఎదురవుతుందని, నిన్ను ఆపేస్తుంది అని నువ్వు ఆలోచించకూడదు. కానీ ఆ ఇంజిన్ డ్రైవర్ గారి యొక్క గట్టి నమ్మకం ఏంటంటే, నా ఇంజిన్కి ఎలాంటిది అడ్డొచ్చినా దానికే నష్టం కానీ నాకు నష్టం కాదు అనే ఒక ధైర్యంతో ఆ ఇంజిన్ని నడిపిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరుడా, నీ జీవితం కూడా అంతే. ఏదో సమస్య నిన్ను ఎదుర్కొంటుందని, ఏదో శత్రువు వచ్చి నిన్ను పడేస్తాడని ఏమాత్రం అనుకోవద్దు. ట్రైన్ ఇంజిన్ కన్నా నువ్వు బలవంతుడవు, నువ్వు గొప్పవాడవు. అంతేకాదు, నీ ఇంజిన్ నడిపేది దేవుడే. ఆయన నిన్ను నడిపించినప్పుడు
ఏదన్నా ఎదురు రాని, ఎలాంటి పరిస్థితి అయినా నువ్వు ఎదుర్కో. అవి నువ్వు నీ చేతిలో అవి ఓడిపోవాల్సిందే కానీ, అవి తప్పుకోవాల్సిందే కానీ దేవుడు నిన్నెప్పుడు కూడా పడనివ్వడు. కాబట్టి ఈ అధ్యాయంలోకి వస్తే యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనం, రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఇక్కడ మనకు బాగా కనపడే మాట కాలేదు, కెనాట్ అనే మాట. కాలేదు, ఎందుకు కాలేదు ప్రియులారా? ఈ మాట మనం గుర్తు చేసుకున్నట్లయితే, రక్షింప నేరక ఎండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. ఇది నాన్న మరి ఎందుకు దేవుని హస్తం కొరచ కాకపోతే ఆ హస్తము నా దగ్గర ఎందుకు రావట్లేదు? ఆ హస్తము నన్ను ఎందుకు దీవించట్లేదు? ఆ హస్తము నాకెందుకు అన్నీ ఇవ్వట్లేదని మానవుడి యొక్క ప్రశ్న. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని హస్తం కొరచ కాలేదు కానీ మనం కొరచైపోయాం. మన హస్తము, మన దేవుని హస్తము మన దాకా వస్తుంది కానీ ఆ హస్తము అందుకునే అంత ఎత్తులో మనం లేము. ఒకప్పుడు ఉన్నాం, దేవుని హస్తము మనకు తగిలే అంత ఆత్మీయ ఎత్తులో ఉన్నాం. మరి ఇప్పుడు ఎందుకు ఆ హస్తము రావట్లేదు అంటే, మనము కొరచైపోయాము. మన ఆత్మీయ జీవిత అంతస్తు కొరచైపోయింది. రెండవది కూడా, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మరి ఎందుకు వినట్లేదు అంటే, మన స్వరం తగ్గిపోయింది. మన నోటి నుంచి వచ్చే ప్రార్థన శబ్దము అనగా నీ ఆర్తధ్వని, నీ ఆక్రందన, నీ మొర తగ్గిపోయింది. పైగా మానవుడు అంటున్నాడు, తను కొరచైపోయి దేవుని హస్తం కొరచైపోయింది అంటున్నాడు. తను ఆత్మీయంగా మందగిలిపోయి దేవుని యొక్క చెవులు మందమైనవి అంటున్నాడు. ఇది నేను దేవుణ్ణి నువ్వు ఇలాగూ ఎదిరించినంత కాలం నీ సమయము వృధా అయిపోయి ఇంకా నష్టంలోకి వెళ్ళిపోతావే. కానీ ప్రియ సహోదరుడా, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని ఆలోచించాలి. ఎవరన్నా ఒక వ్యక్తి అనారోగ్యానికి ఒక మెడిసిన్ మందు వాడుతున్నప్పుడు అది ఇంకా తగ్గట్లేదు అంటే ఆ మందు పని చేయట్లేదు, ఆ మందు మంచిది కాదు, ఆ మెడిసిన్ ఉపయోగపడదు అనుకోకూడదు. కానీ ఆ మందు వాడటానికి తగినట్లుగా నువ్వు వేసుకుంటున్నావా? ఆ మందు పనిచేసేటట్లు తగినట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? ఆ మందు ఇచ్చేటప్పుడు దాంట్లో ఆ ఇండికేషన్స్, ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఇది వాడినప్పుడు ఏమేం చేయకూడదు, ఏమేమి తినకూడదు, ఇవన్నీ ఆలోచించకుండా నువ్వు ఆ మందు వాడినా అది నీకు పని చేయదు. పైగా ఆ మందు, ఆ మెడిసిన్ పని చేయట్లేదని నువ్వు దాన్నే తప్పు పట్టేవాడుగా ఉంటావు. కాబట్టి ప్రియ సహోదరుడా, నీ ఆత్మీయ జీవితంలో కూడా ఎందుకు ప్రార్థన పని చేయట్లేదు, ఎందుకు నీ జీవితం ఆత్మీయంగా ఎదగట్లేదు అంటే, దేవుడు పని చేయట్లేదని కాదు, దేవుడు శక్తి లేనివాడని కాదు, కానీ నీవే ఎంతో మరి దేవునికి దూరం అయిపోయావు. ఇక్కడ మనం చూసినట్లయితే, దేవుడు ఒక మనిషిని దీవించకపోవటానికి 7 కారణాలు ఇక్కడ రాస్తున్నాడు. 7 కారణాలు కూడా ఆ అనే మాటతోనే యెషయా ఇక్కడ రాస్తున్నాడు. ఈ ఆ అనేదే మొట్టమొదట మన జీవితాన్ని అడ్డుకొనే ఒక సమస్య అయిపోయింది. ఎందుకు దేవుడు మనల్ని దీవించట్లేదు, ఎందుకు సహాయం రావట్లేదు, ఎందుకు పరిస్థితి మారట్లేదంటే, అదే వచనంలో చెప్తున్నాడు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చాను. ఇక్కడ మనకి దేవునికి అడ్డుగా వచ్చాయి. కొన్నిసార్లు మనం ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఇద్దరి సంభాషణ ఒకరికొకరు అర్థమవుతుంది. ఇద్దరి మధ్య గోడ కట్టి ఇప్పుడు మాట్లాడుకోండి అంటే ఎవరేం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కాదు, వినపడదు, కనపడదు. కాబట్టి ఈ దినాన దేవుని దగ్గర నుంచి నీకు సహాయం రాకపోవటానికి కారణం ఒక గోడ అనేది వచ్చేసింది. ఆ గోడ నువ్వే కట్టుకున్నావు, నీ అవిధేయతతో కట్టుకున్నావు, అవిశ్వాసంతో కట్టుకున్నావు. ఆ గోడను ఉంచి దేవుణ్ణి గోడ అవతల ఉంచి నువ్వు అడుగుతున్నావే. కానీ దేవుడు చెప్పే ఆ మాట, ఆ గోడ పడేసేయి, ఆ గోడ తీసేసేయి అని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినట్లా. ఇది నాన్న నీకు సహాయం రాకపోవటానికి కారణం, నీ ఇంట్లో ఒక గోడ ఉంది, నీ హృదయంలో ఒక గోడ ఉంది, నీ జీవితంలో ఒక గోడ ఉంది. ఆ గోడే నీకు అడ్డైపోయింది, ఆ గోడే నీకు విగ్రహం అయిపోయింది, ఆ గోడే దేవునికి నీకు మరి దూరం చేసేదిగా ఉంటుంది. ఏంటి ఆ గోడ?
ఈరోజు నీకు తెలుసు అవిధేయతనే గోడ. కొన్నిసార్లు యవనస్తులు కూడా అనేకమైన మరి సినిమాలనే గోడలు, షికార్లనే గోడలు, లోక సౌఖ్యాలనే ఈ గోడలన్నిటినీ ఎన్నో కట్టుకొని, ఒకటి కాదు రెండు కాదు ఎన్ని గోడలు కట్టుకొని ఆ గోడల అవతల దేవుడి నుంచి అరుస్తూ కేకలేస్తూ నాకెందుకు దేవుడు సహాయం చేయట్లేదు అంటున్నాడు. ఇది నా ప్రియ సహోదరుడా, వాక్యం అనే పలుగు నీకుంది, ప్రార్థన అనే ఆయుధం నీకుంది. ఎలాంటి గోడనైనా నువ్వు పడేసుకోవచ్చు. నీ దేవుడు అగో పరమగీతము గ్రంథంలో షోలమితి అంటుంది, ఇదిగో నా దేవుడు నా ప్రియుడు గోడ అవతలున్నాడు. ప్రియ సహోదరి, ఆ గోడను పడేసుకో, ఆ గోడను తీసివేసుకో. నీ దేవుని కంటే ఆ గోడ నీకు గొప్పది కాదు. కొన్నిసార్లు మనుషులే మరి గోడగా నీకు దేవునికి మధ్యలో అడ్డుగా ఉంటారు. దేవుని కంటే ఎక్కువగా వారిని ప్రేమిస్తూ, దేవుని కంటే ఎక్కువగా వారి మీద నువ్వు ఆధారపడినంత కాలం వారు గోడగా ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవునికి మనకి దూరాన్ని చేసే 7 భయంకరమైన విషయాలు ఆ అనే మాటతో స్టార్ట్ అవుతున్నాయి. మొట్టమొదట దేవునికి నీకు మధ్య అడ్డం అనేది ఉంది. మొట్టమొదటిది అడ్డం. ఈరోజున ఏంటి అడ్డం? కొన్నిసార్లు నీ జీవితంలో నీ యొక్క మరి సుఖమే దేవునికి నీకు అడ్డైపోతుంది. కొన్నిసార్లు నీ కుటుంబమే అడ్డైపోతుంది. కొన్నిసార్లు నీ ఉద్యోగమే అడ్డైపోతుంది. ఇది నాన్న నువ్వు దేవుని కంటే ఎక్కువగా ఏది అడ్డు పెట్టుకున్నా నువ్వు నష్టపోతావు. అసలు దేవుడే నీకు అడ్డుగా ఉన్నప్పుడు ఎలాంటి ఆటంకం నీ మీదికి రాదు. దావీదు కూడా అదే అంటాడు, యెహోవా నాకు కేడముగా ఉన్నాడు. ఏ బాణం వచ్చినా, ఏ ఖడ్గం వచ్చినా, ఏ ఆయుధం నా మీదకి వచ్చినా ఆయన ఉన్నాడు, నాకు ఆధారం అని చెప్పగలుగుతున్నాడు. ఈ దినాన దేవుణ్ణి అడ్డం పెట్టుకోకుండా అనేకమైన విషయాలను నువ్వు అడ్డం పెట్టుకుంటున్నావు. కాబట్టి దేవుడు ఇంకా దూరం అయిపోతున్నాడు. ఈ ఉదయకాలము నీ జీవితాన్ని మార్చే ఈ వర్తమానము, ఈ మాటలు నువ్వు జాగ్రత్తగా విన్నట్లయితే ప్రియ సహోదరుడా, ఈ 20 నిమిషాల వర్తమానం అనంతరమే దేవుడు నీ సమస్యకు పరిష్కారం ఇవ్వగలడని నేను నమ్ముతున్నాను. మొట్టమొదట అడ్డం, ఏం అడ్డంగా ఉందో ఒకసారి నువ్వు చూసుకో. మన ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ఏదన్నా అడ్డుగా ఉంటే ఇది అడ్డంగా ఉంది అని దాన్ని తీసివేసుకుంటాం, కానీ అది అడ్డంగా ఉంచి పక్క నుంచి ఎప్పుడు మనం వెళ్ళం. ఈరోజు ఏం అడ్డం కనపడుతుందో ఒకసారి నీ మనోనేత్రాలతో చూడు. అది అడ్డమని నీకు తెలుసు, అయినప్పటికీ కూడా దాన్ని నువ్వు తీసివేయట్లా. ఆ వ్యక్తి నీకు అడ్డంగా ఉన్నాడని తెలుసు, అయినా నువ్వు వైదొలగట్లేదు. ప్రియ సహోదరుడా, ఈ అడ్డం అనేది మన జీవితాన్ని అణిచివేసేదిగా ఉంది. రెండవది మనం చూసినట్లయితే, కింద మనం చూసినట్లయితే 2వ వచనం, మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. రెండవది మనం చూసినట్లయితే దేవునికి మనకి మధ్య వచ్చిన ఆ భయంకరమైన పరిస్థితి అపవిత్రత. మొట్టమొదటిది అడ్డం అనేది, రెండవది అపవిత్రత అనేది. నువ్వు ఎంత యథార్థంగా భక్తిపరుడుగా ఉన్నా ఏదో ఒక అపవిత్రమైన ఆలోచన, అపవిత్రమైన మాట నీ జీవితాన్ని నష్టపరిచేదిగా ఉంది. మోషే లాంటి అంత గొప్ప భక్తుడు, అంత విశ్వాస వీరుడు, అంత నమ్మకమైన వాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే స్నేహితుడు కూడా ఒక్క చిన్న అపవిత్రమైన మాట ద్వారా తన జీవితాన్ని అక్కడ ఆపేయాల్సి వచ్చింది. ద్రోహులారా అనే మాట దేవునికి నచ్చలేదు. ఈ దినాన ప్రియ సహోదరుడా, నువ్వు ఇతరులను గద్దించే విషయంలో కూడా అది గౌరవమైనదిగా ఉండాలి. నువ్వు ఇతరులను ఒకవేళ కోపపడినప్పటికీ వారిని సరిచేయటానికి ఆ మాట, ఎలాంటి మాట నువ్వు తీసుకుంటున్నావు, అది చాలా ఉపయోగకరమైందా కాదా అనేది నువ్వు ఆలోచించాలి. నిజంగా దేవుడు మోషే కోప్పడినందుకు మోషేను కోపపడలేదు, కానీ దేవుని ప్రజలను తిట్టిన ఆ మాట నచ్చలేదు. ఈ దినాన దేవుడు మరి నీ లాంగ్వేజ్, నీ స్లాంగ్ అది లోక సంబంధంగా ఉంది, అది ఇంకా నచ్చట్లేదు ఆయనకి, అది నచ్చేటట్లుగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ఉదాహరణకి యోబు భక్తుడు కూడా తన యొక్క భార్య ఎంతో మూర్ఖురాలు, ఎంతో భక్తిహీనురాలు అని తెలుసు, అయినప్పటికీ కూడా మరి ఆమెను గద్దించకుండా ఉండలేదు.
గద్దించాడు. కానీ ఎలా గద్దించాడు అంటే, మరి ఎక్కడ కూడా తన నోట అపవిత్రత రాకుండా జాగ్రత్త పడ్డాడు. కొన్నిసార్లు భక్తిహీనులు, పాపులు నీ ముందు ఉండి వారి ప్రవర్తనను బట్టి ఏదో ఒక రీతిగా నీతో పాపం చేయించాలని, ఉదాహరణకు చెప్పాలంటే నిన్ను మరి బూతులు లేదంటే వేరే వేరే మాటలు తిట్టేటట్లుగా చేయాలని వారు పరీక్షిస్తూ ఉంటారు. ప్రియ సహోదరుడా, అలాంటి పరిస్థితే యోబుకు వచ్చినప్పుడు మూర్ఖురాలా అని అనొచ్చు, కానీ అనలేదు. కానీ మూర్ఖురాలు లాగా నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు. ఆ మాటలో ఎంత గౌరవం ఉంది. ఇది నువ్వు కూడా ఎవరైనా గద్దించావంటే ఆ గద్దింపు ఎంతో ఉపయోగకరంగా, లేదంటే అది ఎంతో మరి వినసొంపుగా ఉండాలి, కానీ అపవిత్రమైనదిగా ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు. పిల్లలను కూడా చాలాసార్లు మనం గద్దిస్తాం, మనం కోపడతాం, కానీ అందులో అపవిత్రమైన మాట ఉంటే దాని ద్వారా దేవుని కోపం మనం తెచ్చే వారంగా ఉంటాం. ఇది రెండవది అపవిత్రత. ఇది ఇశ్రాయేలుకు అలవాటైపోయింది. ఒక్కసారి అలవాటు చేసుకున్న ఈ అపవిత్రత అది కంటిన్యూ అయిపోయింది. ఇది నీ జీవితంలో ఎలాంటి అపవిత్రత ప్రవేశించింది? నీ హృదయంలో ఎలాంటి అపవిత్రత, నీ ఇంట్లోకి కొత్తగా వచ్చిన ఆ ప్రవేశించిన అపవిత్రత ఏంటో ఒక్కసారి ఆలోచించు. దీని ద్వారానే దేవుడు నీ మాట వినట్లేదు, నీ దగ్గరికి రాలేకపోతున్నాడు. ప్రియ సహోదరుడా, మన బిడ్డలు బయట ఆడుకొని ఎంతో సంతోషంగా వాళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ కాళ్ళకు ఉన్న ఆ బురద చూసి ఏ తల్లి తండ్రి కూడా ఇంట్లోకి ఆహ్వానించడు. పిల్లలంటే ఎంతో ఇష్టం, పిల్లలంటే ఎంతో ప్రేమ, వారిని ఎత్తుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి అనుకుంటారు, కానీ వారు బురదలో పడిపోయి వచ్చినప్పుడు ఇంట్లోకి రానివ్వరు. మరి ఏం చేయాలి అంటే ఆ బురద కడగాలి, ఆ బురద పోవాలి. శుభ్రంగా ఉన్నప్పుడు మరలా ఎత్తుకుంటారు, మరలా ఇంట్లోకి రాణిస్తారు. ఇదేనా ఎందుకు నువ్వు దేవునికి దూరం అవుతున్నావంటే ఈ అపవిత్రమైన బురద ఏదో వచ్చేసింది, అది మరి నిన్ను దేవుణ్ణి దూరం చేస్తుంది. అలాగని దేవుడు నిన్ను త్రోసివేయట్లేదు, కానీ అది కడుక్కున్నప్పుడు అదే అంటున్నాడు, నీ చేతులు అపవిత్రతో నిండాయి, నీ దోషాలు అపవిత్రమైపోయినాయి, వాటిని కడుక్కొనిరా. మరలా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, మరలా ఆ బిడ్డను ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఎప్పట్లాంటి ప్రేమ ఉంటుంది, ఎప్పట్లాంటి గౌరవం, ఎప్పట్లాంటి విలువ ఆ బిడ్డకు తల్లిదండ్రులు ఇచ్చినట్లుగా దేవుడు నీకు కూడా ఇస్తాడు. నీ అపవిత్రతను బట్టి ఎందుకు దేవునికి పూర్తిగా దూరం అయిపోతావు? నువ్వు పవిత్రుడు అయిన ఎడల దేవుడు మరలా నీ యందు శ్రద్ధ నిలుపుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది రెండవదిగా మనకు కనబడుతుంది. మూడవది చూస్తే, మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి. దేవునికి మనకి దూరం చేసే మూడవ అబద్ధము. వారు అబద్ధం ఆడుతూ ఉన్నారు. ఏంటి అబద్ధం అంటే, ఇశ్రాయేలు ఆడిన పెద్ద అబద్ధం ఏంటంటే, గొప్ప దేవుడిగా ఆయన వారి జీవితంలో ఉండి ఆ భయంకరమైన కొలిమి లాంటి ఐగుప్తులో నుంచి విడిపించి ఎన్నో అద్భుత కార్యాలు చేసి మన్నాతో పోషించి జీవజలాలిచ్చి ఎర్ర సముద్రాన్ని కూడా దాటిస్తూ ఎన్ని అద్భుత కార్యాలు చేస్తే చివరికి వారు చెప్పిన అబద్ధం ఎంత భయంకరంగా ఉందంటే, ఒక దూడను చేసుకొని మమ్మల్ని రప్పించింది ఈ దూడే, మమ్మల్ని కాపాడింది ఈ దూడ, మాకు దేవుడు ఈ దూడ అని వారు చెప్పిన భయంకరమైన అబద్ధమే వారి జీవితాన్ని నాశనం చేసేదిగా ఉంది. ఇది దేవుడు నీకు సహాయం చేస్తుంటే నువ్వు కూడా దూడ పేరు చెప్తున్నావు. ఆ దూడ వస్తువు కావచ్చు, ఆ దూడ మనుషులు కావచ్చు, దేవుని ద్వారా పొంది దేవునికి కృతజ్ఞతలు చెల్లించకుండా అది మనుషులు కాపాదిస్తున్నావు. ఆ వ్యక్తే నాకు సహాయం చేశాడు, ఆ వ్యక్తే నాకు మేలు చేశాడు, ఆ వ్యక్తి వల్ల ఇలా జరిగిందని ఎవరి గురించి చెప్పినా ప్రియ సహోదరుడా, దేవుని ఆశీర్వాదం పూర్తిగా కోల్పోతావు. దేవుని యొక్క దీవెన పూర్తిగా నువ్వు కోల్పోవటమే కాదు, ఆయన ఉగ్రతకు పాత్రుడైపోతావు. మూడవది అబద్ధము. ఇది చిన్నదైనా పెద్దదైనా దేవునికి ఇష్టము లేదు. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు. దేవుడు సత్యాన్ని అంతరంగంలో కోరుతున్నాడు. నిజమాడు పెదవులు ఆయనకి ఎంతో ఇష్టంగా ఉంటున్నాయి. ఇది నీ జీవితంలో ఉన్న ఈ అబద్ధాన్ని నువ్వు తీసివేసుకో. అబద్ధంలో ఎంతకాలం ఆనందిస్తావు, ఎంతకాలం అబద్ధాన్ని వెతుకుతావు, ఎంతకాలం అబద్ధం మీద ఆధారపడతావు, దాని ద్వారా నీకు నిజమైన నెమ్మది ఉండదు. ఇప్పుడే ఒప్పుకో, ఇప్పుడే ప్రభు వైపు చూడు, సత్యంలోనికి వచ్చేసాయి. మూడవది, దేవుణ్ణి మనకు దూరం చేసే భయంకరమైన మూడవ ఆయుధము, మూడవ సాధనము, అది అబద్ధంగా కనబడుతుంది. మొట్టమొదటిది అడ్డము, రెండవది అపవిత్రత, మూడవది అబద్ధము. నాలుగవది మనం చూసినట్లయితే 7వ వచనం, వారి కాళ్ళు
పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు. నాలుగోది ఆలోచన, ఇంగ్లీష్లో థాట్స్. అంటే నాలుగోది దేవునికి నీకు దూరం చేసేది నీ ఆలోచనే. ఈరోజు దేవుని ఆలోచన కోసం నువ్వు కనిపెట్టట్లేదు, మనుషుల ఆలోచన కోసమే నువ్వు చూస్తున్నావు. ఒక కుటుంబం అంతా కూడా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఒకరి ఆలోచన ఒకరు అడుగుతూ నీ ఆలోచన బాలేదు, నీ ఆలోచన బాలేదని అలాగ సమస్యను ఎక్కువ చేసుకుంటున్నారే కానీ అందరూ కలిసి దేవుని కొరకు ఆయన ఆలోచన కోసం కనిపెడదాం అని ఎవరు కూడా ఆలోచించట్లేదు. ప్రియ సహోదరుడా, దేవుని ఆలోచన అది సదాకాలం నిలుస్తుంది. ఆయన శ్రేష్టమైన ఆలోచన చెప్తాడు, గొప్ప ఆలోచన చెప్తాడు. ఇది నీ ఆలోచనలన్నీ కూడా వ్యర్థమైనవే, మానవుని ఆలోచన ఆ దినమే నిలుచును అని వాక్యము చెప్తా ఉంది. ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, దేవునికి విరోధంగా ఇంకేదన్నా ఆలోచన ఉందా? ఈరోజు ఎందుకు నువ్వు నష్టపోతున్నావు అంటే నీ సహోదరుడికి విరోధంగా ఏదో నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు. నీ సహోదరికి విరోధంగా ఏం చేయాలని కోపంగా నువ్వు ఆలోచిస్తున్నావు. నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. దేవుడు ఆలోచనకర్త. నీ సమస్య గురించి, నీ శత్రువు గురించి నీకన్నా ఆయన బాగా ఆలోచించగలడు. నీకన్నా ఆయన ఆలోచన చెప్పగలడు. ఆయన పేరే ఆలోచనకర్త. ద ఆథర్ ఆఫ్ థింకింగ్ అనే పేరు ఆయనకుంది. ఎందుకు ఇంకా నువ్వు లోక సంబంధంగా ఆలోచిస్తావు, శరీర సంబంధంగా ఆలోచించొద్దు. ఆ ఆలోచనే ఇప్పటికే నీ జీవితాన్ని ఎంతో నష్టపరిచింది. వాట్ హ్యాపెండ్, దట్ హ్యాపెండ్. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఆలోచనలన్నీ మానేసాయి. దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుకో. ప్రభువు అన్నాడు, నేను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తానని చెప్పిన దేవుడు ఉదయకాలం నీకు ఆలోచన చెప్పేవాడు ఉన్నాడు. కాబట్టి నీ ఆలోచన తీసివేసుకో. ఇది నాలుగోదిగా కనపడుతుంది. ఐదోది మనం చూస్తే 8వ వచనం, యెషయా 59:8. శాంతవర్తనమును వారెరుగరు, వారి నడవడుల్లో న్యాయము కనపడదు. న్యాయం కనపడట్లేదు. ఐదవదిగా అన్యాయం. అన్యాయం అనేది దేవునికి చాలా అయిష్టమైనది. ఆయన న్యాయకర్త, ఆయన న్యాయాధిపతి, ఆయన న్యాయము చేయవాడు, న్యాయము తప్పనివాడు. ఇది నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో అన్యాయాన్ని తీసివేసుకో. నువ్వు అనుకోవచ్చు, ఈ అన్యాయం తీసేస్తే ఒకవేళ నాకు లాభం ఉండదేమో, నేను అన్నీ కోల్పోవాల్సి వస్తుందేమో నువ్వు అనుకోవచ్చు. కానీ నీకు తెలియనిది ఏంటంటే నీ అన్యాయమే నీకు నెమ్మది లేకుండా చేస్తుంది. నీ అన్యాయమే నీ ఇంట్లో ఎలాంటి సమస్యలకు కారణమవుతుంది. నీ అన్యాయమే, నువ్వు చేసిన అన్యాయమే నీ బిడ్డలు ఇలా అయిపోవటానికి కారణం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ అన్యాయాన్ని నీ జీవితంలో నుంచి తొలగించుకో. అందుకని వారు అన్యాయం చేశారు కాబట్టే 9వ వచనంలో కావున న్యాయం మాకు దూరంగా ఉంది. అంటే నీవు న్యాయం చేయకపోతే నీ జీవితంలో న్యాయం జరగదు. నువ్వు అన్యాయంగా జీవిస్తే నీకు అన్యాయమే జరుగుతుంది. నువ్వేమి విత్తుతావో అదే కోస్తావు. ఏ కొలతతో దేవునికి కొలుస్తున్నావో అదే కొలతతో నీకు కొలవబడుతుంది. జక్కయ్య అనే ఆ వ్యక్తికి మనకు తెలుసు, ధనవంతుడు, సుంకపు గుత్తదారుడు, కానీ అన్యాయంగా సంపాదిస్తూ వచ్చాడు, అన్యాయంగా గొప్పవాడయ్యాడు, అన్యాయంగా ధనవంతుడయ్యాడు, అన్యాయంగా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు. కానీ తన అన్యాయం తన జీవితంలో అవమానాన్ని మిగిల్చింది. పాపి అయిన మనుషుడని తను పిలుచుకుంటూ వచ్చారు. ఈ దినాన అన్యాయం అనేది నీ ముందు నీకు గౌరవాన్ని ఇవ్వచ్చు, కానీ నీ వెనక నీ గురించి ఉన్న ఆ భయంకరమైన అబద్ధ సాక్ష్యం, ఆ చెడుతనం అనేది ఎంతో ఘోరమైంది. ఒక దినాన ఇదంతా తెలుసుకున్న జక్కయ్య అనుకున్నాడు, నా జీవితం ఇలా పతనం అవటానికి కారణం అన్యాయం అనుకున్నాడు. వెంటనే యేసు ప్రభు తన ఇంట్లోకి రాగానే, యవన యొద్దైనను నేను అన్యాయంగా తీసుకున్న ఎడల వానికి నేను మరి 4 అంతలు ఇచ్చేస్తానన్నాడు. ఈరోజు ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పుడే నీ జీవితంలో అన్యాయాన్ని తీసివేసుకో. అన్యాయం అనేది నీ జీవితానికి ఆనందం కలిగించవచ్చు, కానీ నీ తోటి సహోదరుడికి అది దుఃఖం కలిగిస్తుంది. అన్యాయం చేసినప్పుడు ఒకవేళ నువ్వు బాగుపడి సుఖపడి లాభం పొందొచ్చు, కానీ దాని ద్వారా ఇతరులకు ఎంత నష్టం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు. అన్యాయము ద్వారా వచ్చుబడి అది నీకు క్షేమం కాదు. ఇది 5వదిగా మనం చూస్తున్నాము. 6వదిగా మనం చూసినట్లయితే అక్కడ మనం చూస్తే 9వ వచనము చివరి మాట, ప్రకాశం కొరకు ఎదురు చూచున్నాము కానీ
అంధకారములోనే నడుచుచున్నాం. ఆరవది మనకి దేవునికి అడ్డుగా ఉండి దూరం చేస్తుంది ఏంటంటే అంధకారం. అంధకారంలోకి వెళ్ళిపోయాము అనగా ఆత్మీయ జీవితంలో వెలుగును కోల్పోయాము. దేవుని సన్నిధి దూరం అయిపోయింది. ఒక వ్యక్తి జీవితం ఎప్పుడు అంధకారం అవుతుంది అంటే 4 విషయాలు బైబిల్ చెప్తుంది. మొట్టమొదట ఒక వ్యక్తి దేవుని మందిరానికి దూరం అయిపోయినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో తెలియకుండానే ఆటోమేటిక్గా అంధకారం ప్రవేశిస్తుంది. దేవుని సన్నిధికి వచ్చే ప్రతిసారి మనం వెలిగించబడుతున్నామన్న సంగతి మనకు తెలియదు. ప్రియ సహోదరుడా, ఆదివారమే కాదు నియామక కూడికలకు ఎందుకు ప్రతిసారి మందిరానికి రావాలి అంటే నీ చీకటి అనేది నీకు తెలియకుండానే పోతుంది. మందిరంలో ప్రవేశించిన ప్రతిసారి దేవుని యొక్క ప్రకాశం నీ మీదకు వస్తుంది. ఇది తెలిసిన వారు దేవుని మందిరాన్ని విడిచిపెట్టరు, దేవుని సన్నిధి వదులుకోరు, నియామక కొడుకలు ఒక్కటి కూడా పోగొట్టుకోరు. మొట్టమొదట ఒక వ్యక్తి జీవితం అంధకారం అవటానికి కారణం దేవుని మందిరం దూరం అవటం. రెండవది ఒక వ్యక్తి జీవితంలో అంధకారం ఎప్పుడు వస్తుందంటే దేవుని వాక్యము తక్కువైపోయినప్పుడు. ఎందుకంటే మందిరము వెలిగిచ్చేదే, రెండోది వాక్యము కూడా. నీ వాక్యము వెల్లటి అగుట తోడ వెలుగు కలుగునని భక్తుడు చెప్పాడు. ఈ రోజున వాక్యము చదవటం తగ్గిపోయింది, వాక్యం చదవటం ధ్యానించటం తగ్గిపోయింది, వినటం కూడా తగ్గిపోయింది. కాబట్టి నీ జీవితము చీకటితో నింపబడతా వచ్చింది. నిన్న ఒకరు నాకు ఫోన్ చేసి చెప్తా వచ్చారు, అన్న నేను ఈ వర్తమానాన్ని 4 సార్లు విన్నానన్నా. నేను రోజు కూడా ప్రతిసారి 4 సార్లు 5 సార్లు నేను వినగలుగుతున్నాను. విన్న ప్రతిసారి దేవుడు నూతనంగా మాట్లాడుతున్నాడు, కొత్తగా మాట్లాడుతున్నాడు. వినిన ప్రతిసారి ఏదో ఒక లాభము మేలు నాకు కలుగుతుందన్నా అన్నాడు. వాక్యాన్ని ఇంత ప్రేమగా చూడగలవా? ఇంత ఆశగా చూడగలవా? వాక్యాన్ని ఇంత ఆతృతగా వినగలవా? ఆ వాక్యంలో ఉన్న వెలుగు నీ జీవితంలో ప్రవేశిస్తుంది. ఇది రెండవది. మూడవది, ఒక వ్యక్తి జీవితం అంధకారం అవటానికి కారణం ప్రార్థన లేమి. ప్రార్థన తగ్గిపోయినప్పుడు జీవితంలో చీకటి వచ్చేస్తుంది. ప్రార్థన అనేదే ఒక గొప్ప వెలుగు. ప్రేయర్ ఈజ్ లైట్ అనే ఒక గొప్ప మాట ఉంది. కాబట్టి దినాన ప్రార్థనకి నువ్వు దూరం అయిపోయినావేమో, ప్రార్థనకు నువ్వు ఏమాత్రం కూడా మరి ఇష్టపడట్లేదేమో, మొక్కుబడి ప్రార్థన, అలవాటు ప్రార్థన, ఆచార ప్రార్థన మాత్రమే నువ్వు చేస్తున్నావు ప్రియ సహోదరుడా. కానీ దేవునితో హృదయపూర్వకంగా నువ్వు మాట్లాడట్లేదు, దేవునితో హృదయపూర్వకంగా నువ్వు అడగట్లేదు ప్రియ సహోదరుడా. బైబిల్లో మరి ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం. అంతేకాదు పెద్దలు అన్నారు, అడగంది అమ్మైనా పెట్టదు. ప్రియ సహోదరుడా, మరి ఆ కుమారుడు తల్లి దగ్గరికి వస్తున్నాడు, అన్నీ మాట్లాడుతున్నాడు, కానీ తనకి ఏది అవసరమో అడగట్లేదు. తల్లికి తెలియక కాదు, కానీ తన బిడ్డ అడిగితే సంతోషంగా చెయ్యాలి అని ఏ తల్లైనా కోరుకుంటుంది. నీ దేవుడు కూడా చేయలేక కాదు, కానీ నువ్వు అడగాలని, నువ్వు ప్రార్థించాలని ఆయన ఆశపడుతూ నీ వైపు చూస్తున్నాడు. కాబట్టి ఇది మనము మరి 5వదిగా మనం చూస్తూ వచ్చాము. ఎంతో భయంకరమైనది. 6వది, మరి అంధకారంలో నడుస్తున్నాం. కాబట్టి మొట్టమొదట మరి దేవుని మందిరం దూరం అయితే చీకటి వస్తుంది. రెండోది వాక్యం దూరమైనప్పుడు చీకటి. మూడవది ప్రార్థన దూరం అయితే చీకటి. 4వది పరిశుద్ధత. నీ పరిశుద్ధతను కాపాడకుండా నీ మాటల్లో, నీ చూపుల్లో, నీ తలంపుల్లో, నీ ప్రవర్తనలో పాపం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చీకటి వచ్చేస్తుంది. అసలు పాపముకు మరొక పర్యాయ పదమే చీకటి. పాపం అనేది చీకటితో పోల్చబడింది. పాపం ఎప్పుడు చీకటిలాగే, చీకటి రంగులోనే, చీకటి పోలికలోనే ఉంటుంది. పాపము చీకటి రెండు ఒకటే. కాబట్టి పరిశుద్ధత లేకపోయినప్పుడు నీ జీవితంలో ఆటోమేటిక్గా అంధకారం వచ్చేస్తుంది. ఇది మనము 6వదిగా మనం చూస్తున్నాం. దేవుడుకు నువ్వు దూరం అవటానికి, నీ ప్రార్థన వినకపోవటానికి మొట్టమొదట అడ్డు అనేది ఉండి, రెండవది అపవిత్రత అనేది, మూడవది అబద్ధం అనేది, 4వది ఆలోచనలు, 5వది అన్యాయం, 6వది అంధకారం. ఆ తర్వాత 7వది చివరి మాట మనం చూసినట్లయితే, ఎందుకు వీళ్ళు ఎంత బాధపడుతున్నారు, న్యాయం కొరకు కాచుకొనిచున్నారు, లభించట్లేదు, రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారు, కానీ దొరకట్లా, దూరంగా ఉంది. ఎందుకు ఇవన్నీ అంటే ప్రభు చెప్తున్నాడు. చివరిగా మనం 13వ వచనం చూస్తే,
తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపక వెనుకదీయుటయు, బాధకరమైన మాటలు, విధికి వ్యతిరిక్తమైన మాటలు వచించుటయు. చాలాసార్లు బాధకరమైన మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. నీ దేవునితోనే కాదు, నీ పక్కనున్న సహోదరుడితో నువ్వు అలాంటి మాటలు మాట్లాడినా, ఒకవేళ వారు బాధపడకపోయినా నీ దేవుడు బాధపడతాడు. నువ్వు ఎవరితోనైనా సరే నీ ఇంట్లో వాళ్ళతో గౌరవంగా మాట్లాడు, ప్రేమగా మాట్లాడు, మంచిగా మాట్లాడు. ఒకవేళ అలా మాట్లాడటం రాకపోతే మౌనం కూడా ఒక గొప్ప మాటే. అయితే అలా లేకుండా బాధపరిచేటట్లు మాట్లాడుతున్నావు, తృణీకరించేటట్లు మాట్లాడుతున్నావు. నీ పక్కన నీ భార్య కావచ్చు, నీ భర్తే కావచ్చు, నీ తల్లిదండ్రులే కావచ్చు, నీ పిల్లలు, నీ స్నేహితులు, చివరికి నీ ఇంట్లో పనివారే కావచ్చు. నువ్వు బాధపెట్టే మాటలు వారిని బాధ పెట్టట్లేదు, కానీ నీ దేవుణ్ణి బాధ పెడుతున్నాయని గుర్తుపెట్టుకో. అందుకని అంటున్నాడు, ఏంటి ఈ మాటలు అంటే, ఆ మాటలు వచించుటయు, హృదయమును యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు, ఇవి మా వలన జరుగుచున్నాయి. ప్రియులారా, 7వదిగా చూస్తే అసత్యం అనే అనుభవంలో మరి ఉంటున్నాడు. ఇంకా చెప్పాలంటే దీన్ని చివరిగా చూస్తే 14వ వచనం, న్యాయమునకు ఆటంకం కలుగుచున్నది. అడ్డు నుంచి 7వది ఆటంకంలోనికి జీవితం వచ్చేసింది. ఈ రోజున ఆటంకంగా ఏది ఉంది? నువ్వు ప్రార్థన చేయకుండా ఏం ఆటంకపరుస్తుంది? నువ్వు మందిరానికి రాకుండా ఏమి ఆటంకపరుస్తుందో ఒకసారి నువ్వు ఆలోచించు. కొన్నిసార్లు మనము వాహనంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ వాహనము మరి ఆ అద్దానికి ఎన్నెన్నో ఎదురుగా వస్తాయి, అద్దమంతా దుమ్ము పడిపోతుంది. ఆ ఆటంకాన్ని మనం వెంటనే క్లీన్ చేసుకుంటాం, అప్పుడు మనకి స్పష్టంగా దారి కనపడుతుంది. కొన్నిసార్లు నీ కంటి అద్దాలు కూడా నువ్వు పెట్టుకున్నప్పుడు ఆ మసక వచ్చేసినప్పుడు అదంతా కూడా మట్టి పడిపోయి దుమ్ము పడిపోయినప్పుడు నీ సొంత కళ్ళద్దాల నుంచి కూడా నువ్వేది సరిగ్గా చూడలేవు. నువ్వు వెంటనే ఒక క్లాత్ తీసుకొని దాన్ని తుడిచినప్పుడు స్పష్టంగా కనపడినట్లుగా అలాగ నీ జీవితంలో కూడున్న ఆ ఆటంకాలనేవి ఒకసారి తీసివేసుకో. ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో వాటిని తుడిచివేసుకో. ఇప్పటికే ఏమీ మించిపోలేదు, ఇంకా నీకు సమయం ఉంది, నీకు అవకాశం ఉంది. నీకు చాలా అవకాశాలు దేవుడిచ్చాడు. మరొక అవకాశం ఈరోజు నీకు ఇస్తున్నాడు. ఇది నువ్వు ఉపయోగించుకో. ఈరోజు నువ్వు కోల్పోవద్దు. ఈ మాటలు నీ జీవితంలో నువ్వు లక్ష్యపెట్టు. దేవుడు తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు. గుర్తుపెట్టుకో, ఆయన హస్తం కొరచ కాలేదు, నువ్వే ఆత్మీయంగా కొరచైపోయి నువ్వు ఇంకా కిందకి డౌన్ అయిపోయావు. ఆయన హస్తము అందుకునే అంత ఆత్మీయ ఎత్తులోనికి రా. ఆయన చెవులు మందం కాలేదు, కానీ నీ ప్రార్థన శబ్దము ఆత్మీయంగా నీ మొర తగ్గిపోయింది కాబట్టే అది ఆయనకి వినపడట్లేదు. గుర్తుపెట్టుకో, ఈ 7 ఆటంకాలు నువ్వు తీసివేసుకున్నట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీతో నిబంధన చేస్తున్నాడు, మరలా నిన్ను స్థాపించాలని ఆయన కోరుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఉదయకాల సమయంలో దేవునికి నీకు దూరం చేసే ఈ 7 అఆలను కూడా ఒక్కసారి ఆత్మీయంగా దిద్దుకో. ఇప్పుడే ప్రార్థనలో వాటిని దిద్దుకొని వాటిని తీసివేసుకున్నప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. మరలా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, మరలా నిన్ను స్వస్థపరుస్తాడు, మరలా నీకు సహాయం చేయటమే కాదు, గొప్ప సమాధానం ఇస్తాడు. నీ పూర్వస్థితి కంటే గొప్ప స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. ఈ దుఃఖము శాశ్వతం కాదు. ఇప్పుడు వచ్చే నీ ఆలోచన, ఈ బాధలు, ఈ అవమానాలు ఎంతకాలం ఉండవు. దేవుడు వాటిని తీసివేస్తాడు. నీకు మరలా పేరుని, ఖ్యాతిని, ఘనతను ఇస్తాడు. ఎక్కడ అవమానం పొందావో అక్కడే దేవుడు 2 ఘనత నీ కొరకు సిద్ధం చేశాడు. ఈ మాటలకు లోబడి ఆయన మీద ఆధారపడి ఆయన వైపు చూడు. ప్రియ సహోదరి, దుఃఖపడద్దు. సహోదరుడా, దుఃఖపడద్దు. చిన్న బిడ్డలారా, యవనస్తులారా, పెద్దవాళ్ళైన వారులారా, దేవుడు మీ అందరితో ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. తప్పనిసరిగా ఆయన హస్తం నీ దగ్గరకు వస్తుంది, నిన్ను బాగు చేస్తుంది, నిన్ను బలపరుస్తుంది. తప్పనిసరిగా ఆయన చెవులకు నీ మొర వినపడుతుంది. నీకు గొప్ప జవాబు ఈ దినమే లభిస్తుంది. అలాంటి కృపా దేవుడు నీకు దయచేయాలని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నమ్మకమైన దేవా, మా ప్రభువును, మా రక్షకుడు, మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉదయకాలం మేలు కొలుపు వాక్యం వేకప్ వర్డ్ ద్వారా యెషయా గ్రంథం 59 మా జీవితంలో గుర్తు చేశారు. అవును ప్రభువా, మా జీవితంలో వచ్చే 7 ఆత్మీయ అడ్డంకాల గురించి అది ఆతోనే ప్రారంభమవుతున్నాయి.
అవును ప్రభువా, మేము తప్పిపోయేది మొట్టమొదటి ఆనే దగ్గరే తప్పిపోతున్నామని, ఫస్ట్ స్టెప్లోనే తొలగిపోతున్నామని మాకు గుర్తు చేసి హెచ్చరించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలు వారు ఎందుకు పడిపోయారు, ఎందుకు వారు కృంగిపోయారు, ఎందుకు నష్టపోయారు, ఎందుకు అన్నీ కోల్పోయారు, ఎందుకు దుఃఖపడుతున్నారో కారణాలు 7 మీరు చెప్పారు. ఈ 7 ఏ కారణం వారి జీవితంలో ఉందో దాని ప్రకారం సరిచేసుకుంటున్నారు ప్రభువా. ఇప్పుడే వారికి సహాయం చేసి మరలా వారి జీవితాన్ని కట్టండి, వారిని మరలా స్థిరపరచండి, మరలా వారిని బాగు చేయండి, మరలా లేవనెత్తండి, మరలా స్థిరపరచండి. మీరే సహాయపడమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీరే ధైర్యపరిచి ఈ మాటలన్నీ వారి జీవితాల్లో మీరే ప్రభువా నెరవేర్చండి. ఈ దినమంతా వారు పనులకు వెళ్తున్నారు, తోడుగా ఉండండి, ప్రయాణాల్లో సహాయం చేయండి, ప్రయత్నాలు సఫలపరచండి, పరీక్షల్లో తోడుగా ఉండండి, ప్రార్థనలు ఆలకించమని సహాయపడమని, దుఃఖంతో ఉన్న వారిని ఇప్పుడే ఓదార్చండి, అనారోగ్యంతో ఈ మాటలు వింటున్న వారిని ఇప్పుడే స్వస్థపరచండి. మీ రక్త ప్రోక్షణ కిందకు తెచ్చుకుంటున్నాం. అధైర్యంతో ఉన్న వారిని ధైర్యపరచండి. అసమాధాన స్థితిలో ఉన్న కుటుంబ సభ్యులను ఇప్పుడే సమాధానంతో నింపమని ప్రార్థన చేస్తూ, బలహీనలను శక్తితో నింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడయండి నడిపించునుగాక, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్.